సరే మళ్ళీ మీ సాహిత్య ప్రక్రియకి వద్దాం. అంటే నాకు తెలిసి 70s తర్వాత 80s టిల్ 90s వరకు అనుకుంటా చాలామంది అంటే మీ స్థాయి రచయితలందరూ కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళారు. చాలామంది నవలలు అంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇట్లాంటి వాళ్ళందరూ నవలలు సినిమాలు చేశారు. మీకు అటువంటి అవకాశాలు రాలేదు? బయటికి చెప్పలే కానీ 2-3 తీసుకున్నారు కానీ నేను బయట పెట్టలేదు అవి. అంటే మీ కథను కొంచెం మార్పులు చేర్పులు చేసి నా ఫ్రెండ్సే వాళ్ళు అంటే ఎక్నాలజ్ చేయలేదంటారు? ఎక్నాలజ్ ఎక్కడో చేశారు అంటే నేను నా వరకు మాకు తెలుసు మధ్యలో. అంటే మీరు సినిమా వైపు యాక్చువల్ క్రాంతి కుమార్ నాకు సీనియర్ నాగపూర్లో. అతను నాది బ్రతుకు బంగారం, నేను కాపీ కొడతాను దాన్ని ఇచ్చేస్తాను సరదాగా అంటుండేవాడు. ఆయన ఎప్పుడు బాగా చేస్తాడు. సరే పాప ఆయన చాలా మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం మంచి అభిరుచి ఉన్నవాడు, మంచి స్నేహితుడు నాకు. ఆయన శారద సినిమా దాన్ని ఏలూరులో నేను పనిచేస్తున్నప్పుడు నేనే దాన్ని ప్రిసైడ్ చేశాను. తర్వాత ఎక్కడ మంచి సినిమాకు యాక్చువల్ నేను మెడ్రాస్ చెన్నై పోయినప్పుడు కూడా ఆయన దగ్గరికి పోయి మాట్లాడటం, ఇది మంచి షూటింగ్ ఏదో ఉంది చిరంజీవి. మీరు అటువైపు దృష్టి పెట్టాలి. నా సాహిత్యం అంతా దానికి పనికి వస్తుందో రాదో అనేది నేను బేరీజ్ వేసుకోలేదు. నాదేంటంటే కమర్షియల్ నేను ఒకటి ఉందండి, కమర్షియల్ రైటర్ అనుకోవచ్చు. ఇప్పుడు వీరేంద్రనాథ్ గారు వీళ్ళందరూ కూడా నాకు స్నేహితులే. కానీ నేను ఎప్పుడు కమర్షియల్ యాంగిల్లో నేను చూడటానికి రచన చేయడానికి ప్రయత్నం చేయలేదు. నా మనసులోని భావానికి తగ్గట్టుగా నేను పాత్రలు క్రియేట్ చేయాలి. ఆ పాత్రలు ప్రజలకు సన్నిహితంగా అంటే సమాజంలో తిరిగేటువంటి పాత్రలుగా ఉన్నప్పుడే బాగుంటుందని. వేదాంతపరం కూడా నేను హృదయవేదం రాశాను. బహుశా మీరు హృదయవేదం అనేటువంటి నవల పూర్తిగా అదే బ్రతుకు బంగారం, హృదయవేదం ఇవన్నీ కూడా కొంత ఈ సోకాల్డ్ జీవితాన్ని గురించి చెప్తూ బట్ ఈ యొక్క అంటే ఫిలసాఫికల్ యాటిట్యూడ్ని కూడా అక్కడక్కడ స్పృశించేటువంటి అవకాశాన్ని నేను తీసుకున్నాను. కథలు స్పష్టంగా నిర్దిష్టంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని ఉన్నటువంటి వాడిని కాబట్టి కథల విషయంలో సినిమా వైపు మీ నేను దృష్టి పోలేదు. కేవలం ఏంటంటే మీకు నచ్చినట్టుగా రాశారు తప్ప మార్కెట్కి నచ్చినట్టుగా నేను యాక్చువల్గా అది ప్రొఫెషనల్ రైటర్గా తీసుకోవాలి. తర్వాత రాజకీయాలు తీసుకున్నారు తప్ప అటువైపు రాజకీయాలకు సంబంధించిన ఇప్పుడు నాకు ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను చేసినటువంటి ఉద్యోగంలో మొత్తం దాని గురించి ఒక ఉద్యోగ విజయాలని ఒకటి రాశాను. అది నవ్యలో సీరియల్గా వచ్చింది. దాని పుస్తక రూపంలో కూడా ఎంఎస్ వాళ్ళు తీసుకొచ్చారు. అదేవిధంగా అన్నీ చెప్పేస్తున్నాను అంటే చంద్రబాబు గారితో పాటు నా యొక్క సాన్నిహిత్యం దాదాపు 10-12 ఏళ్ళు. అంటే నేను మళ్ళీ ఆయన గవర్నమెంట్లోకి వచ్చింది నేను అక్కడ టచ్ చేయలేదు. ఆయన గెలిచిన దాంతో స్టాప్ చేశాను. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బాగా ప్రతిబింబించేటి ఆయనకు తెలియని కొన్ని విషయాలు ఏంటంటే జనరల్గా ఆయన మీద ఏంటంటే ఆయన ఒక విషయం ఉందనుకోండి, కొన్నాళ్ళు ఆయనతో ఒకరితో బాగుంటాడు ఒకరితో బాగుంటాడు అనేటువంటి అపప్రద ఆయన గురించి ఉన్నప్పుడు నా యొక్క ఎనాలిసిస్ ఏంటంటే ఇవాళ చెప్పేది అంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి బయటే. అంటే ఆయన యూజ్ అండ్ త్రో అనే కొన్ని ఉన్నాయి కదా, నా యొక్క అభిప్రాయం దాన్ని మీరు సరిచేసే ప్రయత్నం చేశారు. సరి చేయటం కాదు, నా యొక్క నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే నేను అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే ఇవాళ పోలీసు సంబంధించిన విషయాల్లో ఒక రాజకీయంగా చర్చ జరుగుతున్నప్పుడు సీతారామరావుకి ఏమని తెలుసు, సీతారామరావుతోనే మనం మాట్లాడదాం. సీతారామరావునే ఎక్కువ పిలుస్తాడు, 4-5 సార్లు ఆయనతోనే ఉంటారు. బయట చూసేవాళ్ళు ఏంటంటే విక్రమ్ వాళ్ళకి అయింది సీతారామరావు దగ్గర కాదు. ఇంకోసారి మళ్ళీ జర్నలిజానికి సంబంధించిన విషయాలు ఉంటే విక్రమ్ని పిలిచి కూర్చోబెట్టారు. విక్రమ్ని అంటే బయట వాళ్ళు ఏంటంటే ఈ సీతారామరావు పని అయిపోయింది. ఇది ఏంటంటే ఆయనది ఇండివిజువల్ బేస్డ్ కాదు, ఇష్యూ బేస్డ్. అందువల్ల చదివి ఆయనకు కావాల్సింది ఏంటి, దాన్ని ఏ విధంగా ఆ పాలసీ ఆ ఉన్నటువంటి దీన్ని క్రైసిస్ కానివ్వండి ఉన్నటువంటి దీన్ని కానీ ఏ విధంగా హౌ బెస్ట్ హీ కుడ్ గివ్ ఏ పాలసీ దాని గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి చదివాళ్ళు అనుకుంటే ఆయన దాన్ని అది నేను ఆ విధంగా ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ చాలా నిర్దిష్టంగా ఆయనతో నాకున్న ఫ్రాంక్ ఇవి అంటే ఏంటి సార్ అంటే కాదు కదా వీఆర్ అరెస్ట్ వైల్ ఫ్రెండ్స్ అన్నాడు ఆయన ఇంగ్లీష్ గమ్మత్తుగా మాట్లాడు. అంటే సార్ హౌ కుడ్ పోలీస్ ఆఫీసర్ బి ఏ ఫ్రెండ్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అన్నాను. నవ్వాడు. అట్లా మాట్లాడే విధానం కాదు నేను మంచి పోస్ట్ మీరేంటి మీ ర్యాంక్ ఏంటి చెప్పండి అన్నాడు. అంటే నేను డిఐ చేయాలి సార్. డిఐ చేయరా అంటే మీకు మంచి ఐ వాంట్ టు గివ్ యూ ది బెస్ట్ పోస్టింగ్. నేను ఇక్కడ బాగున్నాను సార్, నేను దీంట్లో ఉన్నాను, ఏసీబీలో ఉన్నాను, నాకు రైటింగ్స్ అంటే రాసుకోండి ఎవరు వద్దన్నారు అన్నాడు.